హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు జేటీ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్రావు, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. సో ఈరోజు మన యొక్క టెట్ అండ్ సిలబస్ డిఎస్సి సిలబస్లో భాగంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందామండి. సో ఇది చాలా లెంత్ సిలబస్. అలాగే ఈ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లేకుండా ఎలాంటి క్వశ్చన్ పేపర్ తయారు చేయబడదు. సో అలాగే ఈ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి భాగాల గురించి తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఈ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొత్తము 8 పార్ట్స్ ఉంటాయండి. సో ప్రతి ఒక్క దాని గురించి మనము తర్వాతి వీడియోలో చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. సో అలాగే మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎలాంటి వీడియోస్కి సంబంధించి లేదంటే ఎలాంటి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి వీడియోస్ అడుగుతారో నాకు ఒక కామెంట్ పెట్టండి. సో అలాంటి వీడియోస్కి నేను తప్పకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకే అండి. సో ఇక పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి పార్ట్స్ ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ ఏంటంటే నౌన్, రెండవదిగా ప్రనౌన్. సో మనందరికీ తెలుసు నౌన్ అంటే నామవాచకము, ప్రనౌన్ అంటే సర్వనామం. మూడవదిగా వెర్బ్. వెర్బ్ అంటే ఏంటండి? క్రియ. నాలుగవది యాడ్వర్బ్. ఐదవది అడ్జెక్టివ్. ఆరవది ప్రిపోజిషన్. ఏడవది కంజంక్షన్. ఎనిమిదవది ఏంటంటే ఇంటర్జెక్షన్. ఒకసారి చూడండి. నౌన్ అంటే పేర్లను తెలియజేస్తుంది. ప్రనౌన్ అంటే పేర్లకు బదులుగా వాడుతుంది. సో నౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఇండికేట్స్ నేమ్స్. సో ప్రనౌన్ ఏంటంటే విచ్ యూ కెన్ యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. పేర్లకు బదులుగా వాడిది ప్రనౌన్. వెర్బ్. సో విచ్ ఇండికేట్ యాక్షన్స్. సో ఏదైతే పనుల గురించి తెలియజేస్తుందో దాన్ని మనము వెర్బ్గా తీసుకుంటాము. అండ్ యాడ్వర్బ్ విచ్ గివ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ టు వెర్బ్. వెర్బ్కి మరింత సమాచారాన్ని చేకూర్చేది ఏంటంటే యాడ్వర్బ్. అలాగే అడ్జెక్టివ్ విచ్ క్వాలిఫైస్ నౌన్. ఏదైతే నౌన్ క్వాలిఫై చేస్తుందో దాన్ని ఏమంటారు? అడ్జెక్టివ్. తెలుగులో చెప్పాలంటే దీన్ని విశేషణము అని అంటాము. ఎర్రగా ఉంది, తెల్లగా ఉంది, నల్లగా ఉంది, పొట్టిగా ఉన్నాడు, చాలా మంచివాడు, చాలా చెడ్డవాడు, ఇలా అన్నీ మనం తెలుసుకునేది అడ్జెక్టివ్గా వస్తుంది. ప్రిపోజిషన్. సో దీంట్లో చూడండి, ప్రిపోజిషన్ దాని యొక్క ముందు స్థానాన్ని గురించి తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ప్రిపోజిషన్ అంటాము. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎట్, ఆన్, ఆఫ్, ఇలా కొన్ని తీసుకోవచ్చండి. అలాగే కంజంక్షన్. సో కంజంక్షన్ అంటే దాంట్లోనే ఉంది, అది ఒక జంక్షన్. అవి కొన్ని సెంటెన్సెస్ని కలిపేస్తూ ఉంటుంది. సో ఇలా మనం తీసుకున్నప్పుడు అండ్, బట్, ఎట్, సో ఇలాంటి వాటిని మనము ఇవి కూడా మనము కంజంక్షన్గా యూజ్ చేస్తామండి. అలాగే ఇంటర్జెక్షన్. సో ఇంటర్జెక్షన్ అనేది ఏంటంటే ఆశ్చర్యార్థక వాక్యాలు. సో హుర్రా, యురేకా, అలాస్, ఓ, సో ఇలాంటి వాటిని మొత్తాన్ని మనము ఇంటర్జెక్షన్లో తీసుకుంటాము. సో ఇంటర్జెక్షన్ వాటికి ఒకే ఒక పంక్చుయేషన్ మార్క్ ఉంటుంది. ఈ యొక్క చిన్న మార్క్ తోటి మనము అది ఇంటర్జెక్షన్ వర్డ్గా తెలుసుకోవచ్చండి. సో మరిన్ని విషయాలు ఒక్కొక్కటి క్లుప్తంగా మరొక వీడియోలో మనం తెలుసుకుందామండి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఈ యొక్క జేటీ స్టడీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు సంబంధించిన వీడియోస్ని నాకు ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ వీడియోస్ని నేను మీకోసము చేసే బాధ్యతగా తీసుకుంటాను. థ్యాంక్ యూ.